అవ్వ నేను మళ్ళా ఇంట్లో అడిగే పెట్ట చూడు ఏమైనా నన్నే అంటుండ్రు. నేను ఒక్కనే ఉన్నా నా ఇంట్లో. చిన్నోడు పెద్దోడు ఏం చేసినా పట్టించుకోరు. నేనేమన్నా అంటేనే అంతెత్తి ఎగిరి కొట్టొస్తారు. ఏడుకన్నా పోతా ఎట్లనన్నా బతుకుతా, మళ్ళా ఇటు మోకానే రానిపో అని కోపంతోనే వెళ్ళిపోతారు. పొద్దాక అటు తిరుగుతారు. పర్సుల పైకం కథం కాగానే చిన్నగా ఇంటి బాట పడతారు. ఇంట్లో అలిగితే గిట్లనే ఉంటది కదా. నేను కూడా గంతే అంటాండుల్లా గీసారు. బీజేపీ తోటి లంక దింపుకొని 20 రోజులు అవుతున్నా రాజాసింగ్ సార్ రాస్తా ఏందో సమజైతలేదు. కొత్త పార్టీ పెడతాడో లేకుంటే ఏరే పార్టీలకే పోతాడో ఎమ్మెల్యే గారిని అడుగుదాము. నాకంత దమ్ లేదు కొత్త పార్టీ పెట్టడానికి. బీఆర్ఎస్ లో గానీ కాంగ్రెస్ లో గానీ నాకెక్కడ మ్యాచ్ అవుతుంది. మరి ఇట్లా ఏక్ నిరంజన్ లెక్క ఎన్ని రోజులు ఉంటావు సారు? కమలం పార్టీ వద్దనుకున్నప్పుడు నీతో నువ్వు చూసుకోవాలి కదా. వాళ్ళు పిలుస్తారు 100%. పిలిచిన తర్వాత మా బాధలు చెప్పిన తర్వాత ఒకవేళ ఇమీడియట్ బీజేపీలో వచ్చేసేయాలంటే ఇమీడియట్ బీజేపీలో చేరిపోతాం. అరేవా నావి కాడ సల్లబడితే నవాబు తోటి జవాబు ఇవ్వచ్చు అంటే గిదే కావచ్చు. అంత అన్నాడు ఇంత అన్నాడు సల్లవాడి మళ్ళీ అందులోకే పోతా అన్నబట్టే. ఢిల్లీకి వెళ్ళి పార్టీ పెద్దలు ఎప్పుడు పిలుస్తారా అని ఏటింగ్ లో ఉన్నాడు సారు. వాళ్ళు రమ్మంటే చాలు చెప్పున ఓడే కమలం కండువా కప్పుకున్నాడే. అప్పట్లో కూడా ఇంతే. ఒకళ్ళు నన్న కూడా మాటలు అన్నందుకు పార్టీలకు వెళ్ళి బయటికి పంపిస్తే 14 నెలల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట మళ్ళా తీసుకున్నారు. ఇప్పుడు గిన గట్లనే అవుతుందనే గట్టి నమ్మికతోటి ఉన్నాడు రాజాసింగ్ భయ్య. ఆల్రెడీగా కమాయి నడుస్తూనే ఉందట. ఇక కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు సార్ గురించి అడిగితే ఆయనకి మళ్ళా అందరు కూడా సపోర్ట్ చేస్తలేదు కూడా మాకు తెలుస్తుంది. ఇంకా కూడా చాలా ముందు కూడా రామచంద్రరావుకి ప్రాబ్లం చేస్తారని కూడా అనుకుంటున్నాను.